హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. జనవరి 12 అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రతి నిరుద్యోగ యువత కూడా మాకు క్యాలెండర్ రాబోతూ ఉంది, అదే గుర్తుకొస్తుంది తప్పితే మన జీకే పరంగా జనవరి 12 యువజన దినోత్సవం కానీ లేకుంటే జనవరి 12 నుంచి ఆంధ్ర ప్రజలందరూ కూడా పండగ సందర్భంలో హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటారు, పండుగ బ్రహ్మణ జరుపుకుంటారు అని కానీ మన నిరుద్యోగ యువతకైతే గుర్తు రావడంలా. ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది, జనవరి 12వ తేదీ క్యాలెండర్ రాబోతూ ఉంది, వస్తూ ఉంది. కానీ ఆల్రెడీ లీక్ అయితే వచ్చింది, కేవలం వేకెన్సీస్ 800 చిల్లర అనేసి. కానీ నిరుద్యోగ యువత చాలా ఆశలతో ఉన్నారు, అది కాదు భారీగానే రాబోతూ ఉంది క్యాలెండర్ అని అనుకుంటున్నారు. అయితే నిరుద్యోగులు మాత్రం జనవరి 12 అంటే యువజన దినోత్సవం కనపడడంలా, సంక్రాంతి సంబరాలు కనపడడంలా, కనపచ్చేది ఒకటి క్యాలెండర్ క్యాలెండర్ క్యాలెండర్. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం వేకెన్సీస్ రాక ఇప్పుడు కొత్త గవర్నమెంట్లు అయినా సరే వస్తాయని ఎంతో ఆశగా చూడడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ యొక్క క్యాలెండర్ ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం జనవరి 1వ తేదీ అని చెప్పడం జరిగింది గతంలో ఎలక్షన్స్కు. కానీ జనవరి 1 అయిపోయింది, తర్వాత మళ్ళీ లీక్ అయితే రావడం జరిగింది, జనవరి 12 రాబోతుందని చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా అయితే మాత్రం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఒకవేళ క్యాలెండర్ వచ్చినా కూడా ఈ పోస్టులు లేవు, ఇది వాస్తవం. మరి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నెంబర్ చాలా మంచి నెంబర్ అండి. సో 19,999 వేకెన్సీస్ ఉన్నాయి పోస్టులు. గత ప్రభుత్వం ఫిల్అప్ చేయలేదు, అన్ని పెండింగ్ పెట్టినారు, మేము ఫిల్అప్ చేయబోతున్నాం అని హోమ్ మినిస్టర్ అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పి అనేక మంది యువత ఆశలకు చాలా పెంచడం జరిగింది. గత గవర్నమెంట్లో కేవలం అంటే 6,000 చిల్లర ఉద్యోగాలకే ఇవ్వడం జరిగింది, 4 నెలలు కలిపి కూడా. ఎందుకంటే అనేక మంది యువత ఏజ్ అయిపోయింది, వేకెన్సీస్ భారీగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం మీద అనేక మంది ఆశలు పెట్టుకొని గెలిపించారు. దానికి అనుగానే ప్రతి ఒక్కరు కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే 20,000 మనసు ఒకటి 19,999 అనేసి నెంబర్ చాలా బాగుంది, రాబోతున్నాయి, మాకు జీవితాలు మారిపోతాయి అనుకోవడం జరిగింది. కానీ రాను ఇటీవల కాలంలో ఒకవేళ హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఈ ప్రస్తావన అయితే లేదు. గతంలో అయితే అయిపోయింది అనుకోండి. మరి యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలు కేవలం 6,100, అది కింద పడి ఆ కేసు ఈ కోర్సు అన్నీ అధిగమించి ఇప్పటికైతే ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ అయినా కూడా ఇప్పటికి కూడా డేట్ ప్రకటించాల. సో ఈవెంట్స్ జరిగినప్పుడు పెట్టచ్చు కదా పలానప్పుడు అనేసి, కానీ ఇప్పటికైతే డేట్ అయితే లేదు, ఎప్పుడైతే మీకు తెలియదు. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే ఈ యొక్క 19,999 వేకెన్సీస్ అన్నీ ఒకేసారి ఫిలప్ చేయకపోయినా ఎప్పుడు ఫిలప్ చేయబోతున్నారు? తెలంగాణ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్నీ కూడా గత ప్రభుత్వం ఏమైతే ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోబోతూ ఉంది. ఇంకా ముందుకు వేకెన్సీ ఇంకా భారీగా పోతూనే ఉంది. మరి మన ఆంధ్రప్రదేశ్కి ఏమైంది? ఇంకా అంటే అవేంగా పెండింగ్ ఉన్నాయి, పాతయంగా అయిపోవడం లేదు. మరి కొత్త ఎప్పుడు ఇస్తారు? మరి సచివాలయం అంటారా? నో డౌట్ ఉండే వాటినే వద్దనుకుంటున్నారు. సచివాలయ జాబ్స్ ఇంకా రానిరావు. ఎందుకంటే గత ప్రభుత్వం 16,000 ఉద్యోగాలకు మేము నోటీస్ ఇస్తాం చెప్పినారు. ఆల్మోస్ట్ వాళ్ళు సిద్ధమైపోయిన రంగం తర్వాత కోడ్ వల్ల ఆగిపోయింది. ఇక మీద అయితే మాత్రం అంటే ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఎలక్షన్స్ ముందే అన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మనం ఎన్నుకున్న గవర్నమెంట్ ఇప్పుడు అటువంటిది కాదు, మాకు మొదటి నుంచే కావాలనుకున్నాం జరిగింది, ఆ విధంగా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ సచివాలయం మనం మర్చిపోదాం. మరి డిఎస్సి పరిస్థితి మరి చాలా దారుణాతి ఘోరం. 6,100 పోస్టులకు అయిపోయి ఉండాల్సింది, ప్రక్రియ అయిపోయింది. అట్లీస్ట్ 6,100 మంది అయినా సరే, 6,100 నిరుద్యోగులైనా సరే జాబులో ఉండి ఈరోజు హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళను అనవసరంగా 16,000 ఉద్యోగాలు కలిపేసి అది పాయ ఇది పాయ, ఇది అంటారు కదా మనం, ఉనింది పాయ ఉంచుకునింది పాయ అయినట్లు అయిపోయాయి అనమాట. ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితిగా అర్థం కావడంలే. ఎస్సీ వర్గీకరణ అంటారు, మళ్ళీ టెట్ అంటారు, మళ్ళీ డిఎస్ అంటారు, మళ్ళీ సిలబస్ మారిపోతుంది. జూన్కేమో ఖచ్చితంగా మేము అపాయింట్మెంట్ చేస్తాం, మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతారని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి జూన్లో ముఖ్యమంత్రి గారు కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, జూన్లో కొత్త ఉపాధ్యాయులు మీ స్కూల్ రాబోతున్నారు అన్నారు. కానీ జనవరి కూడా అయిపోతూ ఉంది.
ఓకే, మరి పరిస్థితి మనకు తీయడంలే ఏందనేసి. మరి ఇటీవల కాలంలో చాలామంది స్వయాన మినిస్టర్గా దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయి, మేము ఫిలప్ చేయడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఫ్రీ బస్సు ప్రవేశపెట్టబోతున్నాం. దాదాపుగా 11,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి కూడా ఫిలప్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఫారెస్ట్కి సంబంధించి ఉద్యోగాలు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయితేనేమి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితేనేమి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితేనేమి, ఇవి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రావు, ఇది ఇంకా గతంలో జరగాలి. ఇంకా సో జూనియర్ అసిస్టెంట్ అయితేనేమి, టానేదార్ అయితేనేమి, ఇవన్నీ కలుపుకొని మనకు దాదాపు 800 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఎప్పుడుది? పాతది ఇది. సో 2023లో అప్రూవ్, 2024 అప్రూవ్ అయినటువంటిది, నోటిఫికేషన్ సిద్ధంగా ఉండేటువంటిది. కానీ తర్వాత ఏమనుకున్నారంటే ఇక్కడ దాదాపుగా 2,000 ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క కొత్త గవర్నమెంట్లో అనుకోవడం జరిగింది. ఇక 2,000 ఉద్యోగాలకే అది కాదు కదా, మరి పాత వాటికే ఇంకా ఎప్పుడు డేట్స్ చెప్పడంలా. మరి ఏపీపీఎస్సీలో అయితే కదిలికే లేదు ప్రస్తుతానికి మాత్రం. అంటే 12 వస్తుందా రాదా అన్న దాని సంకేతం ఏమంటే, ఒక 1 వీక్ ముందు అందరూ మాట్లాడినారు, అన్ని యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడినారు, అందరూ మినిస్టర్ చెప్పడం జరిగింది, చాలామంది చెప్పడం జరిగింది 12th ఒకటే అయిపోయా, 12th అన్నారు. మరి ఎవరి ఇయర్ మేము క్యాలెండర్ ప్రకటిస్తాం, గత ప్రభుత్వం అది కాదని చెప్పడం జరిగింది. ఇప్పుడు 12 కూడా దగ్గరికి వచ్చేసింది. ఇప్పటి వరకు అయితే మాత్రం ఏపీపీఎస్సీలో అయితే మాత్రం చలనం అయితే లేదు. లీకులు అయితే వస్తూ ఉన్నాయి, ఇది డ్రాఫ్ట్ అంట, ఆ డ్రాఫ్ట్, ఈ డ్రాఫ్ట్ అయితే వస్తున్నాయి. మరి జనవరి 12కు మరో 3 రోజులు మాత్రమే ఉంది. తర్వాత సంక్రాంతి సెలవులే. సంక్రాంతి సెలవుల్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. మరి సంక్రాంతికి చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఇక జాబ్ క్యాలెండర్ వస్తే ప్రతి నిరుద్యోగ యువత కూడా మేము ఎంజాయ్ చేయాలనుకోవడం జరిగింది. మరి యొక్క గవర్నమెంట్ విద్యార్థుల జీవితాల్లో, విద్యార్థి ముఖాలలో ఆ యొక్క సంక్రాంతి రోజు మరి సంతోషం వెలుబుచ్చుకోవాలా, సంతోషంగా వాళ్ళు ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా సంక్రాంతికి ముందే అంటే 12వ తేదీ నాడే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే చాలా అందరూ కూడా హుషారుగా ఉంటారు. ఇది ఇప్పటికే గవర్నమెంట్ మీద చాలామంది వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మరి ఇక నెగిటివిటీని మనం ఓవర్కమ్ చేయాలంటే, ఇక కొత్త గవర్నమెంట్ ఇక నెగిటివిటీ ఓవర్కమ్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఆ రోజైతే ప్రకటన చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే చాలామంది డిసప్పాయింట్మెంట్ కావడం జరిగింది, చాలా డిసప్పాయింట్ కావడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు ఏం రబ్బా ఇట్లయిపోయింది, మనకి జీవితాలు ఎత్తైపోయినాయి, సంకనాయిపోయినారు అనుకుంటున్నారు. ఎందుకంటే వస్తుంది గత గవర్నమెంట్లో చాలామంది వెయిట్ చేశారు, తర్వాత వస్తుంది అనేసి అయిపోయా, లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంటే ఊరికి కూర్చొని అది చదువు ఇది చదువు ఏదో. ఇప్పుడు కూడా 7 నెలలు అయిపోయా, కానీ ఇప్పటికీ లేకపోతే మాత్రం, ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది ప్రస్తుత గవర్నమెంట్ మేము వచ్చిన వెంటనే ఖచ్చితంగా క్యాలెండర్ ఇవ్వబోతున్న అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. 20 లక్షలు గవర్నమెంట్ ఇవ్వడం అసాధ్యం, అది అందరికీ తెలుస్తుంది. సో దాంట్లో అట్లీస్ట్ 20 లక్షలు కదా, 1 లక్ష మీద 19 లక్షలు అనుకోండి, అది పోనీలండి. గవర్నమెంట్ ప్రైవేట్గా సాఫ్ట్వేర్ జాబ్స్ అది అనుకోవచ్చు, ప్రైవేట్ ఫ్యాక్టరీ పెట్టచ్చు. అట్లీస్ట్ 1 లక్ష అది వద్దులేండి, 50,000 అన్నా అది కూడా వద్దులేండి. కనీసం ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో 10,000 ఉంచినా కూడా మహానుభావులే, దేవుళ్ళు అందరూ దండాలు పెట్టుకుంటారు. మన సీఎం గారికి అయితేనేమి, విద్యాశాఖ మంత్రి గారికి అయితేనేమి, డిప్యూటీ సీఎం గారికి అయితేనేమి 10,000 ఇక జాబ్ క్యాలెండర్ కోరుకునేది. 20 లక్షలు అనుకోవడం లేదు, 1 లక్ష అడగడం లేదు, 50 లక్షలు అడగడం లేదు. మాకు కావాల్సింది కేవలం 10,000 ఇవ్వండి చాలు ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో అని నిరుద్యోగత చాలా దీనంగా చాలా బాధపడుతున్నారన్నమాట. మరి ఇప్పుడు లీకులతో ఇట్లే సరిపెడతా పోతారా, లేకుంటే 7 నెలలు అయిపోతూ ఉంది. మరి అయితే మాత్రం నిజంగా గవర్నమెంట్ నిరుద్యోగుల ముఖాలలో వెలుగు చూడాలంటే, ఈ పండుగలందరూ సంతోషంగా ఉండాలనుకుంటే డెఫినెట్గా 12వ తేదీ నాడు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే. ఇది ఎందుకంటే మా రైట్, గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మేము ఎందుకు అడుగుతున్నామంటే, ఇది నిరుద్యోగ డిమాండ్ అంటున్నారు వీళ్ళందరూ కూడా. ఓకే, సో కాబట్టి జాబ్ క్యాలెండర్ కావాలని లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి సీఎం గారికి అయితేనేమి, డిప్యూటీ సీఎం గారికి అయితేనేమి, విద్యాశాఖ మంత్రి గారికి అయితేనేమి, ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు కూడా కోరుకునేదంటే చేతులెత్తి వాళ్ళందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు, మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అనేసి. నిజంగా 12th నాడైతే మాత్రం జాబ్ క్యాలెండర్ ఇస్తే మాత్రం ప్రతి ఒక్క నిరుద్యోగుడు కూడా గవర్నమెంట్కు చాలా సాష్టాంగ నమస్కారం చేస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళకి ఆవేదన ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడే తీవ్రంగా నష్టపోయినారు, లక్షల డబ్బులు వేస్ట్ చేసుకోవడం జరిగింది, మ్యాన్ పవర్ రిసోర్స్ని వేస్ట్ చేసుకుంటున్నారు, పేరెంట్స్కి ఏం చెప్పలేకపోతున్నారు. మరి ఈ యొక్క గవర్నమెంట్ మాత్రం డెఫినెట్గా 12వ తేదీ నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ.